కోరేటిపల్లి కేశవరెడ్డి సభను ఉద్దేశించి అందరికీ నమస్కారం. ఎన్డీఏ ప్రభుత్వం మండలం కురుమావుడు పంచాయతీ 30 రోజుల్లోనే స్టార్ట్ చేసి ఇంకా ఒక నెల లోపల పూర్తి అయ్యేటట్టు చేసేసినాడు. రెండోది కూటమి ప్రభుత్వం ప్రజల దగ్గరికి పోవాలో ఒక ప్రజావేదికను ఏర్పాటు చేసుకొని 100 రోజుల పరిపాలన గురించి ఇది మంచి ప్రభుత్వం అని మరొకసారి మీ అందరి మనసులోకి తెలియజెప్పాలని చెప్పేసి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేసినటువంటి ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమానికి అధ్యక్షత వహించాడు. గ్రామ స్వరాజ్యాలు ఉంటేనే నిజమైనటువంటి స్వరాజ్యం మనకు వచ్చిందనే ఆలోచనతో ముందుకు పోవచ్చు అని చెప్పేసి ఆలోచన చేసినారు. అందుకు తగినట్టుగానే స్థానిక సంస్థలకు ఎప్పుడు కూడా విధులతో పాటు నిధులు ఇవ్వాలనే ఆలోచన కూడా మర్చినటువంటి గత ప్రభుత్వం యొక్క ఆలోచన. సర్పంచ్ నీళ్ళైట్లు వేయాలంటే కూడా వేయలేనటువంటి పరిస్థితులు, అదే రకంగా చెట్టు గుడిపించుకున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో గత పాలకులు ప్రవర్తిస్తే అధికారం లేకొచ్చిన 100 రోజుల్లోపే అన్ని పంచాయతీలకు కూడా డబ్బులు విడుదల చేస్తుంది. ఎక్కడ కూడా గ్రామ పంచాయతీ అనేది నిర్వీర్యం కాకుండా ఈ ప్రభుత్వం అందరి మంచి పోయేటువంటి ఆలోచనతో ముందుకు పోతుంది అనేది మీరు అందరూ అర్థం చేసుకోమంటారు. ఒక్కటంటే ₹1 కూడా ఉపాధి హామీ పథకం పనుల ప్రకారం మీకు రోడ్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి 100 రోజుల్లోనే మీకు ₹3 కోట్ల ప్రతి మండలానికి కూడా నిధులు ఇచ్చినాం రోడ్ల గురించి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆ సందర్భంగా ఎస్టిమేషన్స్ రెడీ చేయండి, ప్రణాళికలు రూపొందించండి అనేటువంటి కార్యక్రమంలోనే గ్రామ సభలు నిర్వహిస్తూ మీ గార్లపేట మండలంలో కూడా నిర్వహించినటువంటి గ్రామ సభలో శ్మశాన వాటి కోసం అర్జీలు వస్తూ ఉన్నాయి. ఈ రోజున నాయకులు మీరందరూ కూడా చొరవ తీసుకొని పనిచేయాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే గత గ్రామ సభలో చెప్పినారు, ఉపాధి హామీ పథకం కింద హిందూ శ్మశాన వాటికలు కానీ ముస్లిం కబరస్థాన్లు కానీ మీకు ఎక్కడ అవసరమైతే అక్కడ గుర్తించండి, అవసరమైతే మీరు చేయలేని పరిస్థితి నా దృష్టికి తీసుకురావండి. పూర్తి స్థాయిలో సెక్రటేరియట్ కానీ ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఆ ఊర్లో ఐడెంటిఫై చేసి 1 వీక్ లోపల మీరు శ్మశాన వాటికలు ఎక్కడెక్కడ కావాలో మీరు గుర్తించండి. దానికి కావాల్సినటువంటి నిధులు ఏంటి అనేది ఎస్టిమేషన్స్ రెడీ చేసిన నిలబడాలనేటువంటి మనస్తత్వము ప్రజలు గమనిస్తారు. ప్రజలకు బాధ్యతగా పనిచేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం మీ మీద ఉంది. ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే ఎన్నికల సందర్భంగా మేము ముందుకు వచ్చినాం, మీ వాకిట్లోకి వచ్చినాం, మీ ఓట్లు అడిగినాం, మాకు ఓటు వేయండి మంచి చేస్తామని చెప్పినాం. ఆ రోజున మీ మనసులో ఒక బాధ ఉంది, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద కోపం ఉంది. ఈ ప్రభుత్వం మాకేమీ చేయలేదనేది ఆలోచన ఉంది. ఏదైతే బటనొక్కేటువంటి కార్యక్రమం ఉందో కొద్ది మందికి మాత్రమే లబ్ధి చెందేటువంటి కార్యక్రమం ఉండేది. అంతకుముందు సామాజిక పెన్షన్లు ఏవైనా ఉన్నాయంటే పూర్తి స్థాయిలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చేటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పెన్షన్లు మేము 2000 నుంచి 3000 చేస్తామని చెప్పేసి పెంచుకుంటూనే పోతామని 5 ఏళ్ళు సాగదీసి 5 ఏళ్లలో కూడా లబ్ధిదారులను ఎంపిక చేసేటువంటి కార్యక్రమంలో తల్లికి వందనం కావచ్చు, తల్లికి అమ్మఒడి కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఇంట్లో రెఫ్రిజిరేటర్ ఉంటే కట్టు, మీ బిడ్డలకు జీతాలు ఉంటే కట్టు, మీ వృద్ధాలకు ఉద్యోగాలు ఉంటే కట్టు అని చెప్పేసి చేసినటువంటి పరిస్థితులు మీరు మర్చిపోవద్దు. అంతేకాదు రాయలసీమ ప్రాంతంలో